ప్రెసెంట్ సమ్మక్క సారలక్క గద్దెల దగ్గర ఉన్నాం. సో ప్రధాన అర్చకులు సిద్ధబోయిన అరుణ్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మనం మాట్లాడదాం. సో నమస్తే సార్. నమస్తే అండి. సో ఎట్లా జరుగుతుంది అంటే జాతర ఎట్లా అనిపిస్తుంది? శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2026 ఈ సంవత్సరం జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహించడం జరుగుతుంది. మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలల్లో ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ఈ మహాజాతర నిర్వహించడం జరుగుతుంది. 28వ తారీఖు బుధవారం రోజున సారలమ్మను కన్నపల్లి నుంచి గోవిందరాజును కొండాయి నుంచి పూనుగొల్ల నుంచి పగిడిదరాజును తీసుకొచ్చి గద్దెలలో ప్రతిష్ఠించడం. ఇదే మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలలో ఇటు సమ్మక్కకు పగిడిదరాజుకు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కళ్యాణం చేయడం. గురువారం పూట ఉదయం పూట అడవికెళ్ళి ప్రత్యేకంగా పూజలు చేసి తెల్లవారుజామున వనాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం. వనం ఎందుకు ప్రతిష్ఠిస్తామంటే ఇక్కడ ఎటువంటి రూపం ఉండదు అమ్మవార్లకి, వనాన్ని రూపంగా భావించి ఇక్కడ వనం ప్రతిష్ఠించడం జరుగుతుందండి. ఇదే రోజు గురువారం సాయంత్రం పూట చిలకలగట్టు నుంచి సమ్మక్కను కుంకుమబర్ణి రూపంలో తీసుకురావడం. శుక్రవారం పూట వీళ్ళందరూ గద్దెలలో కొలువై ఉంటారు. ఇదే రోజున అధిక సంఖ్యలో భక్తులు పాల్పంచుకొని తమ మొక్కుబడులను సమర్పించడం. శనివారం పూట తిరిగి వీళ్ళని వనప్రవేశం చేయడం జరుగుతుందండి. దాదాపుగా 20 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడం జరుగుతుంది. గుడి చాలా పెద్దగా అయింది. ఈ గుడిలో చూసుకున్నట్టయితే ఆదివాసీ సాంప్రదాయాలు, ఆదివాసీ కట్టుబాట్లు, ఆచారాలు ప్రతిబింబించేలా దాదాపు 7,000 బొమ్మలు, శిల్పాలు ఈ గుడిలో చెక్కడం జరిగిందండి. సో అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అర్చకులుగా పనిచేస్తున్నారు ఇక్కడ? పని చేయడం అనేది కాదు, ఇది మా వంశం అండి, తరతరాలుగా వస్తుంది. ఎన్నో వందల ఏళ్ల నుంచి మా తాతలు ముత్తాతలు. ప్రస్తుతానికి ఇది నా బాధ్యత. దాని తర్వాత మా పిల్లలు అలా ఉంటుందండి. ఓకే.